బండి బాబా సినిమాలో ఒక కాన్సెప్ట్ ఉంటుంది, భయము ఆశ రెండు లేనివాడే దేవుడు అని. అయితే పాయింట్ ఏంటంటే, మీరు ఒక పని చేయాలంటే, ఏదైనా ఒక కొత్త పని చేయాలంటే మిమ్మల్ని రెండు విషయాలు మోటివేట్ చేస్తాయి. ఒకటి భయం, రెండు నమ్మకం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్ బాగా అయిపోతే ఇంటికి వస్తే నాయన కొడతాడు, అది కన్ఫర్మ్. కానీ ఎగ్జామ్ బాగా రాస్తే మీ లైఫ్ బాగుంటుంది, ఒక మంచి జాబ్ వస్తుంది, మంచి శాలరీ వస్తుంది. ఇది నమ్మకం, రావచ్చు రాకపోవచ్చు. ఏదైనా సరే మీరు ఒక కొత్త పని చేసేటప్పుడు మీరు ఐదర్ భయంతో ఆ డిసిషన్ తీసుకోవాలి, లేదా నమ్మకంతో డిసిషన్ తీసుకోవాలి. దేంతో మీరు కన్విన్స్ అయ్యి డిసిషన్ తీసుకుంటున్నారు అనే దానిపైన మీ ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. రెండింటిలోనూ సక్సెస్ ఉంటుంది. మీరు ఆయన కొడతాడని మీరు భయంతో ఎగ్జామ్ రాసినా మీరు పాస్ అవుతారు, అలాగని నమ్మకంతో రేపు మంచి ఫ్యూచర్ ఉంటుందని ఎగ్జామ్ రాసినా మీరు పాస్ అవుతారు. కానీ దేనిపైన మీరు నిలబడి రాస్తున్నారు దానిపైన మీ సక్సెస్ యొక్క ఇంటెన్సిటీ డిపెండ్ అయి ఉంటుంది. మీరు గమనిస్తే మీకు మా టీచర్ తెలుసా, మీకు మా ఫాదర్ తెలుసా అని అడుగుతారు, కానీ మీకు దేవుడు తెలుసా అని అడగరు. మీరు దేవుడిని నమ్ముతారని అడుగుతాడు. ఎందుకంటే ఎక్కడైతే ఫ్యాక్ట్స్ ఉండవో, రియాలిటీ ఉండదో, ప్రాక్టికల్ గా ఒక ఆబ్జెక్ట్ ఉండదో, అక్కడ బిలీఫ్ సిస్టమ్ వర్క్ చేస్తుంది. బట్ 100% కాన్ఫిడెంట్ గా చెప్పింది అంటే, బిలీఫ్ సిస్టమ్ వర్క్ చేసినంత ఎక్యురేట్ గా ఈ నిజాలు వర్క్ చేయవు.